ఉన్నట్టు కనపడతాడు, కానీ సంసారమునందుండడు. లోపల ఉండడు, పైకి ఉన్నట్టు కనపడతాడు. అందుకని తను తగిలించుకున్నాడు, అది తగులుకోలేదు. మనం అందుకని వివాహం చేసుకుంటున్నాడంటారు. మనకి మనం చేసుకుంటే కళ్యాణం చేసుకుంటాడా? కోడెదరారు కళ్యాణం అని అనకూడదు, కోడెదరారు వివాహమే. ఎవరు చేసుకున్నా వివాహమే. వాహం అంటే బరువు, వివాహం అంటే విచిత్రమైన బరువు. వీడికి తెలిసి ఇంతకు ముందు ఎత్తుకున్న వాడికి అది ఎంత బరువు. కానీ వాడు ఎత్తుకునే వరకు వీడు తినేస్తాడు. ఎడా ఎన్నాళ్ళు ముదిరిపోయినట్టుగా చేసుకోకూడదు, నా మరదలుంది అదుంది ఇదుంది అని తినేసి వాడు కూడా అందులోకి ప్రవేశించేసి 3 ముళ్ళు వేసేగానే వీడు వెళ్ళి అమ్మయ్య నాతో పాటు వీడు ఎత్తుకున్నాడు రా 4 అక్షతలు వేసేస్తాడు. అందుకని దాన్ని ఏమని పిలుస్తారంటే వివాహము. వింత బరువు ఒకటి ఎత్తుకోవడం మొదలెట్టారు. పైకి కనపడదు, కానీ ఎంత బరువో తలకాయ మీద. దానికోసమే జీవితం అంతా తిరగాలి వాడు. రామకృష్ణ పరమహంస ఒక కథ చెప్తుండేవారు. పూర్వకాలంలో ఒక ప్రసిద్ధ దేవాలయంలో, నేను పేరు చెప్తే మళ్ళీ ఏమైనా అనుకుంటారు, ప్రసిద్ధ దేవాలయంలో అర్చకులు ఉండేవారు, వాళ్ళు బ్రహ్మచర్యంలో ఉండేవారు. వాళ్ళు ఒకసారి రాజుగారు పిలిచారు. పిలిస్తే వాళ్ళు మేము